హాయ్ అండి. సమ్మర్ కదా! నిన్న మేము వడియాలు పెట్టాము. ఒకసారి తయారీ విధానం చూద్దాము. సగ్గుబియ్యం వడియాలు పెట్టాము. సో, ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి 6 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో, నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ వాటర్‌తో. ఇక్కడ 5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని, అందులోనే కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, అందులోకి మిర్చి విత్ జీలకర్ర కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. సో, ఇక్కడ మనం పచ్చికారం గూడా ప్రిఫర్ చేయొచ్చండి. నేనైతే ఎండు కారాన్ని తీసుకున్నాను, ఎండుమిర్చిని. సో, దాన్ని కచ్చా పచ్చాగా దంచుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకోవడం వాటర్‌లో కాకుండా లాస్ట్‌లో యాడ్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను యాడ్ చేసే ప్రాసెస్ గూడా. ఇలా కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి అయితే కొంచెం టేస్ట్ ఉంటుందండి. ఎండుమిర్చి విత్ జీలకర్ర. సో, కొంచెం వాటర్ మరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అంటే ఉండలవి కట్టకుండా నీట్‌గా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అలా ఈ ప్రాసెస్‌కైతే ఒక 15 మినిట్స్ పడుతుందండి. 15-20 మినిట్స్ పడుతుంది. మనకు అర్థమవుతుంది ఎంతవరకు కుక్ అయింది అని చెప్పేసి. మధ్యలో మధ్యలో చూస్తుంటాం కదా! ఇప్పుడు మనం ఈ చిల్లీ ఫ్లేక్స్‌ని యాడ్ చేసుకోవాలండి. ముందే మనం వాటర్‌లో యాడ్ చేసేసుకుంటే బాగా రెడ్డిష్ కలర్‌లో వస్తుంది. సో, మనకిది 70% కుక్ అయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్‌ని యాడ్ చేసుకొని, ఇది బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నా అది కొంచెం మాడినట్టు అవుతుంది కదా! సో, మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా బాగా కలుపుతూ చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో, ఇలా పెద్ద పెద్ద బుడగలొచ్చాక ఇది మనకి రెడీ అవుతుందని అర్థమండి. సో, ఇలా బుడగలొచ్చాక ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు రెడీ అయిపోయినట్టు వడియాలకి. సో, దీన్ని కొద్దిసేపు ఫ్యాన్ దగ్గర మనం ఆరబెట్టుకోవాలి. కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని ఇది కొంచెం ఆరాలండి. వేడి మీద ఎయొద్దు. సో, ఇక్కడ మనం వడియాలేయడానికి కాటన్ కాటన్ క్లాత్ కంటే కూడా ఇలా మేమైతే బియ్యం బస్తాని వాడామండి. చాలా బాగొచ్చాయి. సో, ప్లాస్టిక్ కదా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కూల్ చేస్తాం గదా! సో, ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తున్నాయో వడియాలు. చక్కగా నీట్‌గా ఉంటుందండి. ఒక బియ్యం బస్తా అయితే. మేమైతే ఇదే వాడాము. మీరు ఇలా ట్రై చేయండి. కాటన్ క్లాత్ అయితే ఆల్రెడీ ఒకసారి మాది ఫెయిల్ అయిపోయింది కాటన్ క్లాత్ మీదేస్తే. సో, మేము బియ్యం బస్తా వాడాము. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఎండలు చాలా ఉన్నాయి కదండీ! మేమైతే దీన్ని మధ్యాహ్నమే పెట్టాము. సో, ఈవినింగ్ 7, 8 లోపు మాకైతే ఇంట్లోనే పెట్టాము. ఎండకు గూడా పెట్టలేదు. తొందరగా డ్రై అయిపోయాయి. జస్ట్ ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి వడియాలు. కొంచెం మందంగానే ఏసుకోవాలి. సో, అక్కడ మేము రవ్వ వడియాలు గూడా పెట్టాము. సో, అది షూట్ చేయలేదు వీడియో. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఇఫ్ ఇన్‌కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా పోస్ట్ చేస్తాం వీడియో. జస్ట్ నీడలోనే పెట్టామండి. ఎండలో గూడా పెట్టలేదు. చాలా బాగా వస్తున్నాయి చూడండి. అస్సలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. జస్ట్ ఇది 5, 6 అవర్స్‌లో మేము తీసి మళ్ళీ రిటర్న్ చేసాము. అంటే కింద కూడా తడిగా ఉంటుంది గదా! 2 సైడ్స్ బాగా డ్రై అవ్వాలని. చూడండి ఎంత బాగొస్తున్నాయో. ఇవి పూర్తిగా బాగా డ్రై అయిపోయినవండి. అందుకే అలా అయ్యాయి వడియాలు. ఓకే అండి. వడియాలు రెడీ అయిపోయాయి. చాలా చక్కగా వచ్చాయండి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ఒకసారి నూనెలో ఏసి కూడా చూద్దాము ఎలా వస్తాయో. మీరు చూడండి. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ నూనె ఎక్కువ వేడి కావద్దండి. ఎందుకంటే కొంచెం పలుచగా ఉంటాయి కదా ఇవి. తొందరగా మాడిపోయినట్టుగా అవుతుంది.
మనం ఒకసారి హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వడియాలు చేసుకున్నా సరిపోతుంది. ఆ హీట్ దానికి. ఎక్కువగా హీట్ అవ్వకుండా చూసుకోండి ఆయిల్. ఒకసారి వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో రవ్వ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ వేలో అయిపోతుందండి వడియాల ప్రాసెస్. తొందరగా ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదండి వడియాల రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.